సినిమాల్లో నటించాలనుకునే వాళ్ళు, ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు అందరూ హైదరాబాద్ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియదు అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకి సికింద్రాబాద్ స్టేషన్లో దిగ్గానే బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కృష్ణానగర్ ఏరియా అనమాట. యూసుఫ్గూడ అంటారు. ఇక్కడ యూసుఫ్గూడ మెట్రో స్టేషన్లో దిగాలి ఫస్ట్. సికింద్రాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినా సరే, మీరు సిటీలో ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చినా, ఏ ఊరు నుంచి, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సికింద్రాబాద్ స్టేషన్లో దిగి సికింద్రాబాద్ నుంచి మెట్రో స్టేషన్ ఉంటుంది. మెట్రో ఎక్కారంటే ఇక్కడ యూసుఫ్గూడ అనేసి దిగుతారనమాట. ఎందుకంటే కృష్ణానగర్ పక్కనే ఏరియా, పక్కనే రెండు ఏరియాలు, పెద్ద దూరం కూడా కాదు, ఒక 500 లోపే మీటర్స్ అనమాట. సో అన్నపూర్ణ స్టూడియోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కొంచెం శారదీ స్టూడియో అంటే దూరంగా వెళ్ళాలి, కానీ కృష్ణానగర్ దగ్గర ఏరియా అనమాట ఇది యూసుఫ్గూడ. కృష్ణానగర్, యూసుఫ్గూడ మొత్తం ఇవన్నీ ఒక దగ్గర అన్నపూర్ణ స్టూడియోకి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఇక్కడ మొత్తం జూనియర్ ఆర్టిస్టులు నిల్చొని పెడతారు మార్నింగ్ 5 o'clock నుంచి 6 గంటల వరకు అనమాట. ఇక్కడ నుంచి చుట్టుపక్కల మొత్తం జూనియర్ ఆర్టిస్టులు నిల్చుంటారు. ఇక్కడ నుంచి ఏజెంట్లు తీసుకుని షూటింగ్లకు తీసుకెళ్తారు అనమాట. మీకు అక్కడే భోజనం, టిఫిన్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యూసుఫ్గూడ మెట్రో స్టేషన్. ఇక్కడ దిగారంటే తెల్లారు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో దిగాలి ఎక్కడ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఏరియా మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సికింద్రాబాద్లో ఎక్కి ఇక్కడ యూసుఫ్గూడలో మెట్రో దగ్గర దిగి మొత్తం ఈ కృష్ణానగర్ అంటారు, కొంతమంది ఇందిరానగర్ అంటారు, కొంతమంది యూసుఫ్గూడ అంటారు, ఇవన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తుంది యూసుఫ్గూడ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్ ముందుకు నడిస్తే అదే కృష్ణానగర్ అనమాట. మొత్తం జూనియర్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, వీళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉండే ఏరియా అంతా అనమాట. ఇక్కడ నుంచి మెట్రో కింద నుంచి అలా రైట్ సైడ్ అలా ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని ఎవరు మర్చిపోకుండా మొత్తం గుర్తుపెట్టుకొని అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది పడకుండా ఉండాలని మొత్తం నేను చూపిస్తున్నాను. ఇంత ఓపిక మొత్తం వీడియో తీసి మరి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నంత కృష్ణానగర్ అనమాట. ఈ ఏరియా అంతా మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు, కెమెరా టెక్నీషియన్లు, లైట్ ఆఫీసర్లు, ప్రొడక్షన్ వాళ్ళు, సెట్ బాయ్లు, సెట్ వర్క్ చేసిన వాళ్ళు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారనమాట. ఇదే అనమాట పోచమ్మ టెంపుల్ అంటారు రైట్ సైడ్. సో అందుకని గుర్తుంటుందని చెప్తున్నాను. మీరు ఈ మెట్రో స్టేషన్ పిల్లర్లు అలా గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే సరిపోద్ది అనమాట. ఈ పిల్లర్ ఏదైతే ఎండింగ్ పైకి వస్తుందో 1551 అనేసి చూపిస్తాను. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. వెళ్తే ఇదంతా ఈ కృష్ణానగర్ చూసారా, ఈ ఏరియా అంతా చాలా చిన్నదే ఉంటుంది. మన ఓపిక మీద అలా వెళ్ళాలన్నమాట. వెళ్తుంటే ముందుకు వస్తుంది. ముందున అక్కడ కృష్ణానగర్లో ఉండే మన జూనియర్స్ ఆర్టిస్టులు మొత్తం ఆ ప్లేస్ అంతా చూపిస్తాను. అంటే ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నుంచి షూటింగ్లకు పిలుచుకెళ్తారు, తెల్లారుజామున ఏటి అదంతా నా ప్లేస్లు అనమాట. ఇక్కడ చాలా ప్లేసులు ఉంటాయి అలాంటి ప్లేసులు. ఫస్ట్ మెట్రో కానీ చూపించాను కదా, నెక్స్ట్ ఇదో ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా షూటింగ్లు తీసుకెళ్తారు. అక్కడ నిల్చోవాలి మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నిల్చుంటే తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి ఇప్పుడు తీసుకెళ్తాను. అక్కడ కూడా ఇప్పుడు చూపించాను కదా లెఫ్ట్ సైడ్ పిల్లర్, అక్కడ కూడా అనమాట. ఈ పిల్లర్ దగ్గర కూడా నిల్చుంటారు చాలా మంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు. ఇక్కడ వీళ్ళందరికీ కోఆర్డినేట్ చేయడానికి ఏజెంట్లు ఉంటారు అనమాట. చూసారా, ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్లకు వెళ్తున్నారు అనమాట. అంటే ఆల్రెడీ వీళ్ళకి ప్రోగ్రామ్ చెప్పారు. సో రైట్ సైడ్ మనకి HDFC బ్యాంక్ ఒకటి కనిపిస్తుంది. ఆ బ్యాంక్ దగ్గర కూడా మార్నింగ్ కూర్చుంటారు అనమాట. ఇప్పుడు చూసారా, వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఇప్పుడు షూటింగ్కి వెళ్తారు అనమాట. ఇప్పుడు వెహికల్ వస్తుంది, ఇలా ఆల్రెడీ మాట్లాడుకొని ఇక్కడ పెట్టుకున్నారు. చూసారా, ఇలాగే వస్తుంటారు అనమాట. కాస్ట్యూమ్ అది ఎక్స్ట్రా ఒకటి సేఫ్ సైడ్ పట్టుకొని వీళ్ళందరూ. ఇంత విడమర్చి మరి ఎందుకు చెప్తున్నానంటే, నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళని చాలా మందిని చూసేవాడిని. చూసి నాకు బాధ అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. అందుకని ఇలాంటి ప్లేస్లు ఏమున్నా సరే ఫస్ట్ చెప్పాలని. మీకు మెట్రో పిల్లర్ నెంబర్ గుర్తుండడానికి చెప్తున్నాను కదా, 1551C అని ఉంటుంది. ఈ మెట్రో పిల్లర్ దగ్గరకు వచ్చేసి చాలు. ఈ బ్యాక్ సైడ్ కూడా మెట్రో పిల్లర్ గుర్తు ఉంటుంది మీకు. ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ రైట్ సైడ్ సాయి వెన్స్ అని ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ అది చాలా ఫేమస్ అనమాట కృష్ణానగర్లో. ఆ సాయి వెన్స్ అని అడిగినా ఎవరైనా చెప్తారు యూసుఫ్గూడలో అక్కడ మెట్రో దగ్గర దిగితే. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే చాలా మంది ఇక్కడ బ్యాగులు వేసుకొని అక్కడెక్కడ లగేజీలు పట్టుకొని చూస్తుంటారు, బాధ అనిపిస్తుంది. వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది. అటు సైడ్ HDFC బ్యాంక్ ఉంటుంది అనమాట, అక్కడ కూడా ఉంటారు. ఇటు సైడ్ చూపించాను కదా సాయి వెన్స్ అంటే లెఫ్ట్. అన్నపూర్ణ స్టూడియో గెడ్ అంటారు ఇది అనమాట. ఇక్కడ చాలా మంది జూనియర్స్ నిల్చుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు 7:30-8 అవుతున్నా కూడా ఇంకోటి వస్తూనే ఉంటారు, ఏజెంట్లు వస్తూనే ఉంటారు, షూటింగ్లు తీసుకెళ్తూనే ఉంటారు. ఇది ఒక మెయిన్ ప్లేస్ అనమాట. ఇప్పుడు చూపించిన అన్ని ప్లేసుల కంటే ఇది మెయిన్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే అదే అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres అంటారు అనమాట. చూపిస్తాను. చూసారా, ఈ ప్లేస్ కూడా మొత్తం సినిమాలు ఉండేది. ఇది అన్నపూర్ణ స్టూడియో అనమాట. చూపిస్తాను ఇదంతా అన్నపూర్ణ స్టూడియో. గేట్ ఉంది కదా, లోపల అంతా అన్నపూర్ణ. ఇది 7 acres అంటారు అనమాట. ఇప్పుడు పైకి వెళ్తే అక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంటుంది, అది చూపిస్తాను. పైకి వెళ్ళాలి, కంప్లీట్గా అప్పెక్కాలన్నమాట. అప్పెక్కితే ఆ పైన ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో అదే అనమాట మెయిన్. ఆ తర్వాత 7 acres అని పెద్దది అలా డెవలప్ చేశారు కింద. పైన చూపిస్తాను. ఇదంతా మొత్తం కృష్ణానగర్ అనమాట. సినిమాలో ఉంటుంది మొత్తం.
జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ అనమాట. చూసారా షూటింగ్కి వెళ్తున్నారు, అది రెడీగా ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ అది. ఇదంతా పైన అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి. చూసారా ఆ కొండ అదంతా అన్నపూర్ణ స్టూడియోస్. ఆ పైకి వెళ్తుంటే స్టాండ్ అంతా అన్నపూర్ణ స్టూడియో పైన. ఇదే ఫస్ట్ మెయిన్. అటు సైడ్ అంతా బంజారా హిల్స్, అదంతా బంజారా హిల్స్ అవన్నీ. ఇంకా ఎల్వి ప్రసాద్ అవన్నీ అన్న ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ చాలా వస్తుంది. ప్రసాద్ ల్యాబ్స్ అలా అనుకున్న షూటింగ్ అలా. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను, ఫుల్ వీడియో. అంటే షూటింగ్లో రావాలంటే ఏం చేయాలి, ఎవరిని కలాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇదన్నీ అనమాట. హైదరాబాద్ వచ్చి ఎవరికి ఏం చేయాలో తెలియదు, ఎవరిని కలాలో తెలియదు. సో ఫస్ట్గా ఏదేదో చేస్తారు, ఎవరెవరికో డబ్బులు కట్టుతుంటారు, చాలామంది చాలా విధాలు లాస్ అయిపోతుంటారు, ఎవరికి నాలెడ్జ్ ఉండదు అనమాట. దాని గురించి మనం ఛానల్లో వీడియో చేసాం, అసలు షూటింగ్లో రావాలంటే ఏం చేయాలనేసి. ఆ వీడియో కూడా లింక్లో కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లోని చూడండి, కింద రిలేటెడ్ వీడియోస్ కూడా ఇస్తాను. అయితే ఏంటంటే షూటింగ్కి రావాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు నేను చూపించిన అన్ని ప్లేసెస్లో ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకెళ్తారు. జూనియర్ ఆర్టిస్ట్ని, సెట్ బాయ్స్ని, ప్రొడక్షన్ బాయ్స్ని తీసుకెళ్తారు అనమాట. అలా ప్రొడక్షన్ బాయ్లుగా, సెట్ బాయ్లుగా వెళ్ళి అలాగలా కాంటాక్ట్ పెంచుకుంటూ ఉండాలన్నమాట. రోజుకి కార్డు లేకపోయినా మీకు తీసుకెళ్తారు, 500 ఇలాగ ఇస్తారనమాట. స్పాట్లో ఈ రోజు ఇచ్చేస్తారు. అక్కడ జెన్యున్ కొంతమంది ఉంటారు, అలా జెన్యున్గా ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ట్రస్ట్ చేసి వెళ్ళకూడదు, డబ్బులు రావు మళ్ళీ. సో వెళ్తే మీకు అక్కడ ఫుడ్ మొత్తం, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొత్తం ఈవినింగ్ స్నాక్స్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. సో ఇలాగ చాలా టైమింగ్లు ఉంటాయి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు, 6 to 9 అని రకరకాల టైమింగ్. ఆ టైం దాటుతుంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి కిందకి వెళ్తే మొత్తం షూటింగ్లో ఉంటారు అనమాట, కిందనంతా. సో అలాగా. సో వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. కెమెరా అని, క్రెయిన్ అని, ప్రొడక్షన్ అని, సెట్ అని, యాక్టర్స్ అని చాలా ఉంటాయి. సో జూనియర్ ఆర్టిస్ట్ ఏమంటూ స్టార్టింగ్ వెళ్తుంటారు, చాలా మంది తీసుకెళ్తుంటారు. అదైతే ఈజీగా దొరుకుతుంది. మీరు ఫస్ట్ షూటింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాక తర్వాత మీరు ఓన్గా ట్రై చేసుకోవచ్చు అనమాట, ఇంకేదైనా సరే. సో మెయిన్ స్టార్టింగ్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే చాలా బెస్ట్. మీకు కొత్తగా వచ్చిన ఒక ఇండస్ట్రీకి. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చినా కూడా యూసుఫ్గూడ వరకు మెట్రోస్ ఉంటాయి, బస్సులు ఉంటాయి. మీరు ఏ ఏరియా నుంచి వచ్చినా సరే, ఎవరైనా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగుతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగాక అక్కడికి వచ్చారంటే యూసుఫ్గూడ నుంచి పైకి ఇప్పుడు చూపించాను ఇక్కడ కృష్ణనగర్ ఇదంతా. ఇక్కడ ఎక్కడికి వచ్చినా సరే చాలా మంది సినిమాలు తగులుతూనే ఉంటారు అనమాట. ఇప్పుడు నేను కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. కిందకి అలా వెళ్ళిపోతే కృష్ణనగర్ వస్తుంది, చూపిస్తాను నెమ్మదిగా. మన అన్నపూర్ణ స్టూడియో నుంచి పైనుంచి అలా కిందకి వచ్చేస్తున్నాను. చూసారా అప్పు వెళ్ళాం కదా, అదంతా అన్న అప్పు నుంచి కిందకి వచ్చేస్తాను. కిందనే ఇక్కడ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు గట్టా ఉంటారు, చూపిస్తుంది అది కూడా అన్న. ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు అన్నమాట. ఇంకా కుదిరితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే వినిపిస్తాను ఏంటి ఎలా ఉంటుంది, ఎంత ఇస్తారు ఏంటి అనేసి మొత్తం. జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసర్, జూనియర్స్ అందరూ ఉంటారు. చాలా పొద్దున్నే వెళ్ళాలి యాక్చువల్లీ 5 గంటలకి. కాకపోతే ఏంటంటే లేట్ అవుతుంటే కొలితే వెహికల్స్ వెళ్ళిపోతాయి, అందరూ తీసుకెళ్ళిపోతారు అప్పటికే. సో అందుకే ఎప్పుడైనా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే చాలా మంది ఉంటారు. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.